హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఉమ్, నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. మరి సజీవ లెక్కలో నేను నా కుటుంబం భద్రపరచబడి ఉంది కాబట్టే మేము ముందు ఇలా వీడియో చేయగలుగుతున్నాను, మీ ముందుకు రాగలిగాను. మరి మనం అందరం అయితే సజీవ లెక్కలో ఉన్నాం కదా. నా వీడియో చూసే వారిని అందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచితేనే నాతో ఏకీభవిస్తున్నారు, నన్ను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఆయన ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకే స్తుతులు, మహిమ, ఘనత చెల్లిద్దాము. ప్రభు అయిన క్రీస్తుకే. సరేనా ఫ్రెండ్స్, మొదటిగా అందరికీ ప్రభు నామంలో షలోం. ప్రభు మనందరికీ ఈరోజు సమాధానం కలగజేయగాక. ప్రభు ఆయన కృపలో భద్రపరచబడిగాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యంను ప్రభు చేకూర్చాలని మనము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని, ప్రభు దర్శించాలని నేను కోరుతున్నాను. కాబట్టి ప్రయాసపడి వీడియో తీస్తున్నాను. ప్రతిరోజు కూడా నా శ్రమకు నా తగిన ఫలితమును ప్రభు ఇవ్వాలని కోరుతున్నాను. వాగ్దానం చదువుదాం ఫ్రెండ్స్. వాగ్దానం చదివి వినిపిస్తాను. నీకు రెండంతలుగా మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. మళ్ళీ చదువుతున్నాను, వినండి. నేను నీకు రెండంతలుగా మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. మంచి వాగ్దానము చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వాగ్దానం ఇది నాది. అలాగనమాట ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఏసే తోడుగా ఉండాలని కోరుదాము. వీడియో మ్యూట్లో పెట్టాను, ఏం చెప్పానో గుర్తులేదు నాకు, సారీ ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకి, మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకున్నాము. మన భారతీయ ఛానల్ నుంచి అయితే మరి నా వీడియో డైలీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ప్రభువు అందరి కుటుంబాలని కనిపెట్టాలని, నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళని ప్రభువు గద్దించిన వారు, ప్రభువు గద్దించిన విషయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఫ్రైడే, ఫాస్టింగ్ ఉంటున్న వాళ్ళు, ఇప్పుడు మన శ్రమ దినాలు కదా, ఫాస్టింగ్ ఉంటున్న వారి ఆశలు, కోరికలు ప్రభు ఏమి మాట్లాడుతున్నాడో వారితో అవి జరుగునుగాక. ఏ ఈవులతో వారు ఫాస్టింగ్ ఉంటున్నారో మనకు తెలియదు. నేనైతే ఉండట్లేదు, మా కుటుంబంలో ఎవరు ఉండలేకపోతున్నారు. ప్రభు మమ్మల్ని క్షమించాలి. ఫాస్టింగ్ ఉంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు పిలుపుకై ఫాస్టింగ్ ఉంటున్న వారు, మన క్రైస్తవుల పట్ల భారం కలిగి ఉంటున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అందరినీ ప్రభు కనిపెడుతున్నాడు. నమ్ముతున్నాము కదా, క్రైస్తవులమైతే అందరూ అయితే నమ్ముతున్నారు బలంగా. ఎవరి విశ్వాసము వారిది. ఏ విశ్వాసాన్ని త్రొట్టిల్ల చేయకూడదు సాతాను. మనము విశ్వాసంలో గట్టిగా ఉండాలి. ప్రభువునందు నమ్మిక. ఎవరి మాటల వలన, ఎవరి చేష్టల వలన మన విశ్వాసము కృంగిపోవద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మన క్రైస్తవ బిడ్డలు ఆల్కహాల్ తీసుకుంటారు కదా కొంతమంది. ఆల్కహాల్ తీసుకునే విషయంలో క్లారిటీ కావాలని తీసుకుంటారు కొంతమంది. కొంతమంది తీసుకోవచ్చు అనుకొని తీసుకుంటారు. ఇది ప్రభువుకు అంగీకారమే అనుకుంటారు, కానీ అది అంగీకారం కాదు. మన బైబిల్లో అయితే త్రాగుబోతులైన వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరు, ద్రాక్ష రసమును అధికము సేవించిన వారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అంట. బైబిల్లో అయితే మనకు క్లియర్గా రాయబడి ఉంది. అంటే మత్తు పదార్థము అధికంగా తీసుకున్న వారు ప్రభు రాజ్యాన్ని పొందుకోలేదు అని అయితే రాయబడి ఉంది.
ఈ విషయం తెలిసినా కానీ క్రైస్తవులు చాలామంది నా డ్రింక్ చేస్తున్నారు. వారి గురించి ప్రభు ఈరోజు మనల్ని ప్రార్థించమని ప్రేరేపించాడు. కాబట్టి ప్రార్థన భారం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈరోజు తెలియక కాదు, తెలిసి మత్తుకు బానిసలైన డ్రగ్స్ కానీ ఇంకా వేటికి కూడా ఎడిక్ట్ అయిన వాళ్ళకి ప్రభువు ఈరోజు దర్శించాలని, మాట్లాడాలని భారము నా తరపునైతే నేను ప్రభువుని వేడుకుందామనేసి ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్పాను. మీ అందరికీ సమ్మతమైతే ప్రార్థించండి. సమ్మతమైనా కాకపోయినా ప్రభు ఆజ్ఞలలో ఉంది. ప్రభు చెప్పినాడు కాబట్టి మనము అందరము పాటించాలి. ప్రతి ఒక్క క్రైస్తవుని పాటించాలి. దీన్ని అనుచరులలోనికి తీసుకోవాలి. ఆయన మార్గము మనము వెంబడించాలి. కాబట్టి ఆయన మార్గాన్ని మనం వెంబడించాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మన క్రైస్తవులు మేల్కోవాలి. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి గురించి ఇంత ఇది చేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు మత్తు తీసుకున్నారు, అది షాప్కి వెళ్ళారు, అలా ఎంతో క్రియేట్ చేశారు కదా ఫ్రెండ్స్. మరి మనకు బాధ అనిపిస్తుంది కదా. ఆయన సేవకుడు, మామూలు క్రైస్తవుడు కాదు. దేవుడితో ఎంతగానో వాడబడుతున్న ప్రభు పిలుపుకు ఎంతో వాడబడుతున్న సేవకుడు. ఆ సేవకుడి పైనే అలాంటి మరి బురద చల్లుచున్నారు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనము మేలుకోవాలి. మత్తుకు బానిసలైన వాళ్ళు ప్రభు దర్శించి మరి ఇకనైనా మన క్రైస్తవులను ఎంతో నిందిస్తున్నారు. క్రైస్తవులను, సమాజాన్ని నిందిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుకు నచ్చినట్టు ఉందాము ఫ్రెండ్స్. రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రభు మాటగా చెప్తున్నాను. మరి నా వీడియో పూర్తిగా చూడలేని వారిని పూర్తిగా చూడలాగిన ప్రభు ఈరోజు దర్శించును గాక. ఏ రోజు వీడియో చూస్తున్నారో ఆ రోజు ప్రభు దర్శించాలని నేను కోరుతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రభు మాటలు చెప్తున్నాను. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, మార్గానికి సంబంధించిన విషయం, పరలోక మార్గానికి సంబంధించిన విషయాన్ని నేను చెప్తున్నాను. మతానికి సంబంధించిన విషయాలు కాదు. క్రైస్తవులంటే మతము కాదు, మార్గము. ఇది ఎంతోమంది చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు, సేవకులు, పరిచర్య చేసేవాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. అందులో చాలా రవ్వంత దానను కూడా కాదు నేను. అయినప్పటికీ ప్రభు చెప్పే ప్రేరేపణిస్తే ఎవరైనా చెప్పవలసిందే. కాబట్టి నేను కూడా చెప్తున్నాను. మన సేవకుల కంటే ఎంతోమంది సేవ చేసిన భారం కలిగిన బిడ్డలు ఉన్న వారందరికంటే గొప్పదాన్ని అయితే కాదు. కానీ ప్రభువు అందరి చేత మాట్లాడిస్తాడు. ఆయన ముట్టితే, ఆయన తట్టితే ఎంతటి వారైనా ఆయనకు లొంగవలసిందే. మరి సజీవుడు కదా మన ప్రభువు. కాబట్టి ఎవరైనా ఆయన చెప్పింది చేయాల్సిందే. అందుకు మీకు చెప్తున్నాను. నేను నా మాట కంపల్సరీ కాదు, ప్రభు చెప్పిన మాటలు కాబట్టి చెప్తున్నాను. మత్తుకు బానిసలైన ఎవరైనా క్రైస్తవులు ఉంటే మానుకోండి. మన పాస్టర్ గారి పైన ఎలా వేస్తున్నారో నిందలు క్రైస్తవుల పైన కూడా వేయకుండా, మనకు ప్రభు నామానికి చాలా నిందాకరము కదా. మనము పాపం చేసిన వారము ప్రభువుకు ఎందుకు, ప్రభునామాన్ని ఎందుకు ఇది చేయాలి, చెడ్డ చేయాలి? మన ప్రభు చెడవాడు కాదు కదా, చాలా గొప్పవాడు మన యేసయ్య కదా. కాబట్టి ఆయన నామాన్ని మనం పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా ఉంచాలి. ఆయన బిడ్డలం మనం కాబట్టి మనం కూడా అతి పరిశుద్ధంగా ఉండాలి. మరి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది నేను కాదు చూసేది, ప్రభు కూడా చూస్తున్నాడు కదా. కాబట్టి కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ దినమంతా ప్రభు మీకు తోడుగా ఉండాలని, నాకు తోడుగా ఉండాలని కోరుకున్నాం.
సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి.